నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తమ మార్కును చూపిస్తూనే ఉన్నారు. కొత్త నిర్ణయాలు, హామీల అమలుతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ నుంచి టీజీ మార్చారు. అయితే అది కూడా వాహనాల నెంబర్ ప్లేట్ల మీదే. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. మార్చి 15వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇకపై టీఎస్ అనే అక్షరాలు కనిపించవు. ఆ స్థానంలో టీజీ వచ్చి చేరింది. తాజాగా ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మే 31 లోపు తెలంగాణలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మార్పుని గుర్తించడంతో పాటు పాటించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా తన మార్కు చూపించే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ అనే అక్షరాలను తీసుకొస్తామని ఆయన గతంలోనే చెప్పారు. అయితే ఇది అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తించేలా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలు కూడా ఈ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కీలక మార్పు ప్రక్రియకు కేంద్రం లాంఛనంగా అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వెబ్సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టులలోనూ ఇకపై టీజీ అనే పదాన్నే వినియోగించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలిచ్చారు.